ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందుతుండగా కొన్ని చోట్ల రెబల్స్ విజయాన్ని సాధిస్తున్నారు. నల్గొండ జిల్లాలోని ఇరికిగూడెం సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు పద్మం సత్యనారాయణ 887 ఓట్ల భారీ తేడాతో ఘన విజయం సాధించారు. మిర్యాలగూడ మండలం కొత్తపేటలో కాంగ్రెస్ అభ్యర్థి లావూరి నీలమ్మ బొజ్జ 232 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక అటు నాగార్జునసాగర్ నియోజకవర్గం నిడమనూరు మండలం మార్లగడ్డలో బీజేపీ అభ్యర్థి రాంబాబు 46 ఓట్లతో గెలిచారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కౌంటింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ఉమ్మడి జిల్లాలో కౌంటింగ్ అప్డేట్స్ అంటే చంద్రిక, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లోని రెండో విడత కౌంటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. ఇప్పటి వరకు మిర్యాలగూడ సబ్ డివిజన్ లోని 10 మండలాల్లో ఈ రెండో విడత పోలింగ్ కు సంబంధించి 282 గ్రామ పంచాయతీల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే 38 గ్రామ పంచాయతీలు ఇందులో ఏకగ్రీవమయ్యాయి. అదేవిధంగా 758 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక వార్డులకు సంబంధించి 553 ఏకగ్రీవమయ్యాయి. 2418 వార్డులు ఉండగా యాదాద్రి జిల్లాకు వచ్చేటప్పటికి 150 గ్రామ పంచాయతీలు. కోదాడ నియోజకవర్గంలోనే మొత్తం కూడా 120 గ్రామ పంచాయతీల్లో 21 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 99 గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం కూడా ఇప్పటి వరకు చూస్తే అటు కోదాడ నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా మిర్యాలగూడ డివిజన్, భువనగిరి డివిజన్, ఈ డివిజన్లలో జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియలో ఎక్కువ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆధిక్యత కొనసాగుతుంది. ఇక వార్డులకు సంబంధించి కూడా ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి వచ్చినాయి. కొన్ని చోట్ల మాత్రం బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ కు మధ్య తగ్గాపోరు ఉన్నది. పెద్ద ఓట్ల తేడా లేకుండా 10కి లోగా కూడా చాలా వార్డులు గెలిచిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా అటు మిర్యాలగూడ సబ్ డివిజన్ కు సంబంధించి నాగార్జునసాగర్ లో ఒక స్థానం బీజేపీకి వచ్చింది. మిగతా అన్ని కూడా అక్కడ కాంగ్రెస్ ఉన్నాయి. ఏవైతే ఇప్పుడు ఈ రోజు రెండవ విడతకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి, ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్న స్థానాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. కొన్ని చోట్ల ఎమ్మెల్సీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ అక్కడ బలంగా ఉన్నది. ఎక్కువ గ్రామ పంచాయతీలు కావచ్చు, వార్డులు కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది చంద్రిక.